ఇంట్లో నుంచి. అవునా లేదా ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాల కాడ గ్యాస్ ధర 500 రూపాయలకే ఇస్తున్నారు. మన ప్రభుత్వాల కాడ రాజస్థాన్ కానీ ఇతర రాష్ట్రాలలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తున్నది. మరి మీకెంతకు వస్తున్నది ఒక్కసారి ఆలోచించండి. బీజేపీ ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ రెండు ఒకటే. మహిళల్ని దోచుకొని తింటున్నారు. గల్లీ గల్లీలో షాపులు పెట్టి మరి మన మీద అత్యాచారాలు జరుగుతుంటే, అమ్మాయిలను చంపేస్తుంటే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు మహిళలకు ఏం చేస్తారు? ఇప్పుడు రేపేదో కొత్త వాగ్దానాలు చేస్తారు. వీళ్ళు చేస్తారా? ఇవాళ మీరు ఆలోచించండి. ఇవాళ మీరు పనికి పోతుంటే 100 రోజుల పని ఇచ్చింది కాంగ్రెస్ సోనియమ్మ. అవునా కాదా? ఏం పని దొరకకుండా ఎడిపోతారు? 100 రోజుల పని పోతున్నాం. 100 రోజుల పని పెట్టింది సోనియమ్మ. ఇవాళ గ్యాస్ ధరలు తగ్గించింది కాంగ్రెస్. మహిళా గ్రూపులు పెట్టి పావుల వడ్డీకే ఇచ్చి అభయహస్తం పెడితే అభయహస్తం డబ్బులు కూడా కేసీఆర్ గారే తీసుకున్నారు. ఇప్పటి వరకు అభయహస్తం పైసలు రావడం లేదు. అందుకే మీరందరూ కూడా ఎవరెన్ని మాయ మాటలు చెప్పినా వాళ్ళ ఇంటింటికి ఓటుకు 10,000 పంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు దోసుకున్నారు 9 ఏళ్ల నుంచి. మీ ఏ భూములు దాచుకున్నారు, వాటికే బేరం పెట్టి అవే పైసలు మళ్ళీ మీకు పంచుతారు. కానీ 10,000 ఓటుకి ఇస్తారు. కానీ మరి 5 లక్షల ఇల్లులు ఇచ్చిండ్రా? మీకు ఒక్కసారి ఆలోచించండి. 10,000 ఓటుకి ఇస్తారు. కానీ మరి 500లకు వచ్చే గ్యాస్ ధరను 1200 చేసిరు. 500కి ఇచ్చిరా ఈ 9 ఏళ్లని? మీరు ఆలోచించండి. అదే విధంగా మన మగవాళ్లకు ఇంతో తాగుడు అలవాటు ఉంది. పొద్దున్ననక పోయి వచ్చి తాగుదామంటే అది 90 రూపాయలు ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంత అయింది? 200 ఎంత అయిందో? క్వార్టర్ అంటారా? క్వార్టర్ అది. కాబట్టి మన రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసే షాపులకు మాత్రం ఊరూర్ల బార్ల తెరిచిరు. తెలంగాణ వచ్చినప్పుడు తాగడం ద్వారా 14,000 కోట్ల రూపాయలే రాష్ట్రానికి వచ్చేది. 14,000 కోట్ల రూపాయలు మన జనం తాగితే వచ్చేది. కేసీఆర్ ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు తాగడం మూలంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఎవరు తాగడం మూలంగా? మనోళ్ళందరూ తాగడం మూలంగా. 50,000 కోట్లు ఎవరి? మన రక్తం మాంసం కష్టపడి చెబుటోడ్చి పైసా కూడబెట్టుకుంటే ఈ రోజు షాపుల కాడికే పోతురు. ఏది బడి లేకున్నా మంచిదే, బల్లె సార్ లేకున్నా మంచిదే, అక్కడ డాక్టర్ లేకున్నా మంచిదే, రోడ్ లేకున్నా మంచిదే, ఇల్లు లేకున్నా మంచిదే. కానీ ఊరూరికి మాత్రం షాపులు అయితే పెట్టిస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. అవునా కాదా? అందుకోసం తల్లులారా ఆలోచించండి. తెలంగాణ కోసం అందరు కొట్లాడితేనే సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. మరి తెలంగాణకు నేను ముందున్నా అంటే మీరు అందరు 2 సార్లు ఓట్లేసారు. కానీ ఇచ్చిన సోనియమ్మ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మహిళా సంక్షేమ రాజ్యం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ఎట్లా పావుల వడ్డీ అభయ హస్తం తీసుకొచ్చి ఎట్లా చేసిండ్రో మరి ఆ రకంగా మళ్ళీ రావాలి. మంచి రోజులు రావాలంటే మీరందరూ కూడా మంచి మనసు పెట్టి ఇప్పుడిచ్చే 5,000కు 10,000కు ఆశ పడకుండా పిల్లల భవిష్యత్తు కోసం, మన భద్రత కోసం, మహిళా రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సిరిసిల్ల రాజన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై రేవంత్ రెడ్డి. సభకు నమస్కారం. నేటి సమావేశ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ములుగు శాసనసభ్యురాలు అక్క సీతక్క గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, ఈ నియోజకవర్గ బాధ్యులు గండ్ర సత్యనారాయణరావు గారికి, వారి సతీమణి జడ్పీటీసీ గారు పద్మ గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి నా సోదరి మనలందరికీ పేరు పేరున నా శిరస్సు వచ్చి నమస్కారాలు అందజేస్తా ఉన్నాను. మహిళల గురించి చెప్పాలంటే అది పెద్ద సబ్జెక్టు. నేను 3 ముచ్చట్లు చెప్తా. ఈ సభ్య సమాజంలో సగం మంది ఆడోళ్ళు ఉన్నారు, సగం మంది మగోళ్ళు ఉన్నారు. ఒక పరీక్షకు 2 పేపర్లు. మొదటి పేపర్ మగోళ్ళది, రెండో పేపర్ ఆడోళ్ళది. ఆడోళ్ళ పేపర్లో 0 మార్కులు వచ్చి
మొగోళ్ళ పేపర్లో 100 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ అత్తనా పిల్లగాడు రాడు. ఇది ఎవరు గమనించిండ్రు? కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట గమనించి ఆడవాళ్లకు మగవాళ్లకు సమానమైనటువంటి హక్కు కల్పించాలని, ఉదాహరణకి బస్ ఎక్కిపోతే ఆడోళ్లకు మగోళ్లకు ఒకటే టికెటా, ఆడోళ్లకు సగం టికెట్, మగోళ్లకు ఫుల్ టికెటా? సమానం టికెట్. మరి పనికి పోతే, వ్యవసాయ పనికి పోతే నాకు తెలిసి ఆడోళ్లకు 30 రూపాయలు, మగవాళ్లకు 70 రూపాయలు ఉండే వెనకట. దీన్ని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్లకు మగవాళ్లకు సమాన వేతనం ఇవ్వాలని ఆహార భద్రత చట్టం తెచ్చుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మామూలు ముచ్చట కాదు. ఈ రెండో చెప్తే ఇంకా ఉన్నది సబ్జెక్ట్, కానీ రేవంత్ అన్న గారు మాట్లాడాల్సి ఉన్నది. ఈ ఊర్లో రాజ్యాధికారం సగం సగం ఉండాలా లేదా? ఉండాలి. ఉండాలని హిందూ కోడ్ బిల్లు తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే, దాన్ని అమలు చేయాలని ప్రయోగాత్మకంగా రాజీవ్ గాంధీ గారు స్థానిక స్వయం పరిపాలన సంస్థల్లో, అంటే గ్రామ పంచాయతీల్లో, మండలాలలో, జిల్లా పరిషత్లో, మున్సిపాలిటీలలో ఆడవాళ్లకు విధిగా 33% రిజర్వేషన్ కల్పించవలసిందే అని చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇలా దాని ఫలితంగా మీ ఊర్లో, మా గ్రామంలో కొత్తగా పెళ్ళైన ఆడామే ఆ కోడలు బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు గచ్చ 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 అనుకుంటూ వచ్చింది. నా మామ ఎట్లుంటాడో, నా అత్త ఎట్లుంటుందో, నా మరిది ఎట్లుంటుందో, ఆ ఇల్లు ఎట్లుంటుందో అట్లాంటి ఆమెను ఈ చట్టం ద్వారా ఆ గ్రామ పంచాయతీకి సర్పంచ్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా డాక్రా గ్రూపులు, పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు డాక్రా గ్రూపులు పెట్టి ఆడవాళ్లు గడ్డిపోసలాగా భావించే వాళ్ళను గడ్డిపోస కడితే అది ఎంతైతుంది, ఏనుగులు కట్టేస్తుందని 15 నుంచి 20 మంది ఆడవాళ్ళను ఒక్కటి చేసి ఒక డాక్రా గ్రూప్ అని పెట్టి ఒకరికొకరు స్నేహ సంబంధాన్ని బలపరిచి సేవింగ్లు చేసి వాళ్లకు బలోపేతం చేసి ప్రత్యేకమైనటువంటి డాక్రా గ్రూపులు పెట్టిన ఘనత ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. దాని ఫలితంగా ఏళ్ళు గడపదాడిన ఆడామే ఎంఆర్ఓ ఎక్కడ కొడుక, ఎండిఓ ఎక్కడ కొడుక, ఎస్ఐ ఎక్కడ కొడుక, మా ఊర్లో అన్యాయం జరిగింది, ఎందుకు మాకు న్యాయం చేస్తలేవని అడిగే శక్తిని ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం ఉన్నటువంటి పార్టీ. అన్ని వర్గాలను సమానంగా చూసి అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడేది ఏకైక పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. మీకు ఇంకొక మాట కూడా చెప్తా చివరిగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే ఎవరిని తిడుతురు, ఎవరిని సాపిస్తురు? కాంగ్రెస్ పార్టీని. మరి తెలంగాణ ఇచ్చినాక ఘనత ఎవరికి రావాలి? కాంగ్రెస్ పార్టీకి. మరి నేను తెచ్చినా అంటే ఏంది? ఆయనకి ఎవరుండి ఒక లింగడు, ఒక లింగమ్మ. ఆ లింగమ్మ కూడా మన దగ్గరికి వచ్చింది, ఇంకా వెళ్ళిపోయింది. ఆయన ఒక్కడు తెచ్చినాడు. ఎంతో కష్టపడి స్వపక్షములో ప్రతిపక్ష పాత్ర పోషించి 11 మంది ఎంపీలము ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు, నవ్వర్ నెవర్ అనేటువంటి ఉద్దేశం చొప్పున పోరాటం చేసి అమ్మ సోనియామ్మను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత, ఇచ్చిన ఘనత ఎవరిది? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను తెచ్చిన అంటాను, బిడ్డ నాది ఎత్తుకొని తిరుగుడు వాడు. ఇది న్యాయమా అని అంటున్నా. కాబట్టి ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలతో పాటుగా మైనార్టీలతో పాటుగా మహిళలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం, వ్యూహాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కానీ నేను భావిస్తూ ఆ కాంగ్రెస్ పార్టీకి మా రేవంత్ రెడ్డి గారు నడుం బిగించి జై ముందుకు వెళదాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం, ఈ ప్రజాస్వామ్యం రక్షిస్తాం అనేటువంటి ఉద్దేశం చొప్పున ముందుకు రావడం జరిగింది. వారిని దీవిస్తాం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేద్దాం, చెయ్యి కలుపుదాం, చేతి గుర్తును బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని మనం అందరం కలిసి దీవిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.
ఎంతో సంతోషంతో ఆసక్తితో ఎదురు చూస్తూ మీరు కనే కలల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తుందో ఇప్పుడు మనందరి అభిమాన సోదరుడు మనందరి కుటుంబ సభ్యులలో మనకు అండగా ఉండే అన్న తమ్ముడుగా మీ అందరి దీవెనల కోసం ఇక్కడికి వచ్చినటువంటి మన రేవంత్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జడ్పీటీసీ సభ్యురాలు పద్మక్క అధ్యక్షతన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీ అభిమాన నాయకుడు మీరు అండగా నిలబడ్డ అదృష్టం త్రుటిలో తప్పి 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా గెలిచిన ఎమ్మెల్యేల కంటే మీతో ఎక్కువ అండగా ఉండి మీ బిడ్డగా మీ సోదరుడుగా మీ కుటుంబంలో సభ్యుడుగా మీకు అండగా నిలబడుతూ ఓటమి దుఃఖాన్ని దిగమింగుకొని మీకు అండగా నిలబడుతున్న మా మిత్రుడు గండ్ర సత్యనారాయణరావు గారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించి గల్లీలో మా అక్కలు ఒల్లి పెడితే ఢిల్లీలో పార్లమెంటు బిల్లు పెట్టించి అమ్మ సోనియమ్మను ఒప్పించి తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ముఖ్యమైన నాయకులు అందరికంటే ఈ 24 గంటల్లోనే భూపాలపల్లి ఆడబిడ్డల్ని నేను కలవాలనుకుంటున్నా. మా అక్క చెల్లెలు, మా అమ్మలు, మా పెద్దమ్మల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవాలనుకుంటున్నా. సంసారం పెత్తనం అమ్మ చేతిలో ఉంటే అది చక్కగా ఉంటుంది. 10 రూపాయలు అమ్మ దగ్గర ఉంటే పిల్లలకు చదువు వస్తుంది, పిల్లలకు పండుగ పూట బట్టలు కొంటుంది, ఉండడానికి 2 అర్రల ఇల్లు నిర్మాణం చేస్తుంది అని బలంగా నమ్మే నేను మా ఆడబిడ్డలు మా అక్కల్ని కలవాలని అడిగిన రాత్రి చెప్తే తెల్లారే కల్లా వందలాది మంది ఆడపడుచులను పిలిచి మీటింగ్ పెట్టినందుకు, మీటింగ్కి వచ్చినందుకు మా ఆడపడుచులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అక్కలారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు ఒంటిల్లు తప్ప ఇంకో విషయమే తెలియని సందర్భంలో ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడాలి, ఆడబిడ్డల చేతిలో పావులా ఉంటేనే కుటుంబం పరపతి పెరుగుతుందని గుర్తించి డ్వాక్రా సంఘాలను పెట్టి గ్రూపులు కట్టించి బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి పావులా వడ్డీకే మొదట్లో మీకు ఆర్థికంగా సహాయం అందించి మీరు ఆర్థికంగా నిలబడ్డాక 0 వడ్డీతో కూడా మీకు లక్షలాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆయనలో అందించింది. ఆయనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేసి, రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇద్దరు కలిసి ఉత్తరప్రదేశ్లో ఒక కార్యక్రమానికి పోయినప్పుడు అక్కడ చాలామంది ఆడపడుచులు సోనియా గాంధీ గారిని కలవడానికి వచ్చారు. ఆమె అందరినీ చూసింది. అందరి మెడలో పసుపు తాడుతోనే తాలిబొట్టుంటే వాపసు వచ్చేటప్పుడు రాజీవ్ గాంధీని అడిగిందంట, చదువుకునేటప్పుడు నువ్వు నాతో చెప్తివి మా దేశంలో పెళ్ళి అయితే ఆడబిడ్డలు మెడలో తాళి ఉంటుంది, తప్పకుండా తులమో 2 తులాలతో గొలుచుండి బంగారు పుస్తెల తాడు ఉంటుందని చెప్తే నువ్వు, నేను నిజమే అనుకొని నీ దేశం వచ్చిన నిన్ను పెళ్లి చేసుకున్నా, ఇవాళ మీ
ఆడబిడ్డల్ని కలిసినా కానీ ఎవరి మెడలో కూడా బంగారు తాళి పుస్తే చూడలేదు, పసుపు తాడు మాత్రమే ఉంది. నువ్వు చెప్పింది అబద్ధం కదా అని చెప్పి రాజీవ్ గాంధీని సోనియా గాంధీ గారు అడిగారు. అడిగితే అప్పుడు చర్చలో సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారికి చెప్పింది, ఇట్లా రాదు, బంగారు ఉండాలి అంటే అధికారం ఉండాలి. అధికారం ఉండాలంటే ఎక్కడెక్కడైతే ప్రజలు ఎన్నుకుంటారో ఎన్నుకునే వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు కావచ్చు, మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే. ఆడబిడ్డల చేతుల అధికారం ఉన్నప్పుడే, రాజ్యం వాళ్ళు నడిపినప్పుడే వాళ్ళు ఆర్థికంగా నిలబడతారని చెప్పినప్పుడు రాజ్యాంగంలో 73, 74 సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే ఇవాళ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మా పద్మక్క లాంటోళ్ళు ఇవాళ జెడ్పీటీసీలు అయ్యి, మా సీతక్క లాంటోళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు. అందుకే ఆ ప్రయోగం విజయవంతమై స్థానిక సంస్థలలో మహిళా శక్తి ప్రదర్శించింది కాబట్టి ఇక చట్టసభలలో ఉండాలి, శాసనసభలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి అని చెప్పి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి 33% ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆడబిడ్డలే ఉండాలని ఆయన కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లు పాస్ చేసి లోక్సభకు వస్తే నరేంద్ర మోడీకి మహిళలంటే పడదు, కన్నతల్లి ఎట్లుండదు చూడదు, ఉన్న కుటుంబ సభ్యులు లేరు. ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లును అక్కడ పార్లమెంటులో తొక్కిపెట్టిండు. లేకపోతే ఇవాళ అసెంబ్లీలో 120లో 40 మంది ఆడబిడ్డలు ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండేటోళ్ళు. ఆయన అట్లుంటే అతనికంటే గనుడు ఆచంట మల్లనని చంద్రశేఖర్ అంతకంటే ముదురోడు. మొదటి 5 ఏళ్ళు ఒక ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా ఆడబిడ్డల్ని అవమానించిండు. అందుకే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆడబిడ్డలు ఆయన బిడ్డను ఓడించి ఇంటికి తోలిండ్రు. బిడ్డ ఎట్లుంటుందో ఆడబిడ్డని ఇంట్లో కూర్చోబెడితే నీకు తెలవాలి. నిజామాబాద్ పార్లమెంట్లో 5 ఏళ్ళు ఏ ఆడబిడ్డను మంత్రివర్గంలో లేకుండా చంద్రశేఖరరావు నిషేధిస్తే నిజామాబాద్ పార్లమెంట్లో ఆయన బిడ్డను నిజామాబాద్ ఆడబిడ్డలు నిషేధించి ఇంటికి పంపిస్తే ఆ దెబ్బకే దిగొచ్చి 2 ఆడబిడ్డల్ని ఇవాళ మంత్రులను చేసిండు. మంత్రులైతే చేసిండు కానీ వాళ్ళ చేతిలో ఏం అధికారం లేదు, వాళ్ళ చేతిలో ఏం పెత్తనం లేదు. వాళ్ళ చేతిలో పెన్నుంది కానీ పెన్నులో ఇంకు లేదు సంతకం పెట్టనికే. ఉత్తగా ఊరి మీద అట్లట్లా తిరగనికనే మా అక్కల్ని మంత్రులను చేసిండు తప్ప ఇవాళ పరిస్థితి లేదు. డ్వాక్రా సంఘాలు దివాలా తీసినాయి. పావులా వడ్డీ లేదు, సున్నా వడ్డీ లేదు. మీరు ఎట్లున్నారో అడిగింది లేదు. మీకు రాజ్యాంగం ఇచ్చిన పదవులల్లో మీకు కోటా లేదు. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆయనలో ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రపంచ దేశాలను గడగడలాడించి పక్క దేశం ఆడామినే కదా అని దండయాత్ర చేస్తే పాకిస్తాన్ ఓడగొట్టి రెండింటిగా విడగొట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ను చేసింది ఒక ఆడబిడ్డ, ఒక మహిళ. మీలో ఒక్కరు ఇందిరాగాంధీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సావు బతుకుల మధ్యలో ఉండి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు భర్తను కోల్పోయి, అత్తను కోల్పోయి, పిల్లలు చిన్నోళ్ళు ఉంటే దుఃఖంలో ఉన్న సోనియా గాంధీ చిన్న పిల్లల్ని సంకలో పెట్టుకొని దుఃఖాన్ని దిగమింగుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై 10 ఏళ్ళు అధికారంలోకి కాంగ్రెస్ తీసుకొచ్చి శక్తివంతమైన కాంగ్రెస్ గా ఒక మహిళ తీర్చిదిద్దింది. అదే విధంగా ఢిల్లీకి ఒక మహిళను షీలా దీక్షిత్ను సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రిని చేసింది. ఈ దేశానికి రాష్ట్రపతిని ప్రతిభా పాటిల్ను ఒక మహిళను కాంగ్రెస్ పార్టీ చేసింది. అంటే ఇవాళ ఈ దేశంలో ప్రధానమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ చేసింది మహిళలను, ఈ దేశంలో రాష్ట్రపతిని చేసిన కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ దేశంలో మహిళల్ని, ఈ దేశంలో ముఖ్యమంత్రులను చేసిన కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ముఖ్యమంత్రులు చేసింది. స్థానిక సంస్థలల్లో
రిజర్వేషన్లు ఇచ్చి జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు ఇవాళ పదవిలో ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ చేయడం వల్లనే ఇవాళ మహిళలకు అధికారం వచ్చింది. అలాంటి మహిళలకు అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తే చంద్రశేఖరరావు వచ్చినాక మీకున్న పెత్తనం గుంజుకున్నాడు, మీకున్న అధికారం గుంజుకున్నాడు. మీ పెత్తనాన్ని, మీ అధికారాన్ని, మీ ఆర్థికంగా నిలబడ్డ మీ మహిళా గ్రూపుల్ని నిర్వీర్యం చేసిండు, నిర్లక్ష్యం చేసిండు. మహిళలంటే ఆయనకు లెక్కనే లేదు. ఎందుకంటే వాళ్ళేం చేస్తారా, వంటింటి కుందేళ్ళు అని అనుకుంటుండ ఆయన. ఇంట్లోనే ఉంటారు, ఈటీవీ మా టీవీ సీరియళ్ళు చూస్తారు, ఎక్కువ అయితే అంతకంటే చేసేదే ఉంది వాళ్ళు అని అనుకుంటారు. ఇంటి ఆయనకు మందు పోస్తే ఆయనే 2 పోసుకుంటాడు, ఇంటికి పోయి అక్కల్ని ఉంగబెట్టి 4 దెబ్బలు వేస్తాడు, ఓట్లు తీసుకొచ్చి టీఆర్ఎస్కి వేస్తాడు అని చంద్రశేఖరరావు అనుకుంటున్నాడు. ఆయన నమ్ముకున్నది బడులు కాదు, బడులలో చదువుకునే పిల్లల్ని కాదు. ఆయన నమ్ముకున్నది బెల్ట్ షాపులు, బీర్లను, బార్లను నమ్ముకున్నాడు. ఎందుకంటే ఏ తప్పులు చేసినా సరే ఇంటి ఆయనకు మందు ఓపిస్తే, ఆఫో ఫుల్లో ఇస్తే ఆయనే ఇంటాయన ఓట్లు తెచ్చి ఓట్లు వేపిస్తాడు, గెలిపిస్తాడని ఆయనకు నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఈ 2 సార్లు ముఖ్యమంత్రి ఆయన మందు పోసి మందు దాయిపించే ముఖ్యమంత్రి అయింది. అందుకే మా అక్కలు నేను అడగదలుచుకున్నా, ఇంటి ఆయన తాగుపోతే అయితే అయ్యాడు సరే, ఆయనను మనం మార్చలేకపోయినాం. మన చేతిలో మనకు పుట్టిన పిల్లలు, మనం పెంచితే పిల్లలు 12-14 ఏళ్ళకే ఊర్లలో బీర్లు తాగే పరిస్థితి వచ్చింది. మనం మునుగోడులో చూస్తుంటే ఒక్కొక్క తల్లి బాధ చూడాలి. వాని జెండాలు మొయ్యనికే, వాని పార్టీని గెలిపించనికే 7వ తరగతి 8వ తరగతి చదువుకునే పిల్లలు కూడా బీర్ సీసాలు చేతులు పట్టుకొని తిరుగుతారు, టీఆర్ఎస్ జెండాలు మోస్తారు. ఇవాళ ఇంటాయన తాగుపోతే అయితేనే ఎట్లరా దేవుడా ఈ సంసారం నడపాలని ఆడబిడ్డలు బాధపడుతుంటే, పుట్టిన పిల్లగాడు కూడా వాడు చదువుకొని డాక్టరో, లాయరో, ఇంజనీరో అయ్యి మన కుటుంబాలను ఆదుకుంటాడు, మన బతుకులు బాగుపడతాయంటే వాడు కూడా బడిపోకముందే బీర్ సీసా పట్టుకొని తిరిగే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఊర్లో 10 వార్డులు ఉంటే 20 బెల్ట్ షాపులు అయినాయి. ఎట్లా బతకాలో మీరు ఆలోచన చేయరు. ఇవాళ ఇంట్లో ఆయనే తాగుపోతే అయితేనే కష్టం ఉంటే పిల్లగాడు కూడా తాగి వచ్చినాక వానెక్కడ పట్టాలి, ఈయనెక్కడ పట్టాలి? వీళ్ళు చేసే మీరు కష్టం చేసి సంపాదించింది దాచిపెడితే రూపాయి బెల్ట్ షాపుకే గట్టే పరిస్థితి వస్తే ఇక సంసారాలు ఏమైనా బాగుపడతాయా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎవరైనా పిల్లగాడు తాగుపోతే అయితే పిల్లనిస్తాడా మీరు ఆలోచన చేయండి అక్కలారా. ఇవాళ ఈ పరిస్థితి ఇట్లుంటే సంఘాలను నిర్వీర్యం చేసాడు, ఎక్కడ కూడా సంఘాలను పట్టించుకోలే. ఆయనలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే. నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతుండీడా, ఇంతమంది ఇన్ని 100 మంది మా అక్కలు ఉంది కదా, అక్క ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? వచ్చిన వాళ్ళు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే వచ్చిన వాళ్ళు చేయెత్తురి, రానోళ్ళు కాదు, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చిందా? చేయి పైకెత్తకర్తలు వస్తేనే చేయెత్తురి. రాలే కదా. నేను మళ్ళీ అడుగుతా తల్లి, నేను అడిగిన దానికే ఎవరికన్నీ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రాలే కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానోళ్ళు ఇప్పుడు చేతులు పైకెత్తురి, వీడియో తీయండి. ఇల్లు రానోళ్ళు అందరు చేయి పైకెత్తురి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చంద్రశేఖరరావు ఇవ్వకపోతే చేతి పైకెత్తాలి. ప్రెస్ వాళ్ళారా తీయండి. మా అక్కలకి ఎవ్వరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. మరి ఇవాళ ఈ పరిస్థితి ఉంటే ఆయన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఇందిరమ్మ ఇల్లు, డబ్బా ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అల్లుడే తేడవంతాడు, కోడలు తేడుంటుంది, కొడుకోసి తేడుంటుంది అని చెప్పాడు. కుక్కుంటే కోడి ఉంటే ఎడగట్టుకుంటారు అన్నాడు. ఎవ్వరికి ఇల్లే మరి ఇయ్యలే. 23 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు. మనకు ఒక్కరికి కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. మీ ఇంట్లో మీ పిల్లలకి ఎవరికైనా సర్కారు నౌకరు వచ్చిందా? ఎవరికి సర్కారు నౌకరు రాలే. మరి మన పిల్లలకు నౌకరు రాకపోయే, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయే, మనకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయే, మనకు ₹1,00,000 రుణమాఫీ చేయకపోయే, మహాలక్ష్మి గ్రూపులకు 0 వడ్డీకి పైసలు ఇవ్వకపోయే, మరి ఏమి చేయనప్పుడు ఇంకా ఏం చేద్దామో మీరు చెప్పు నక్కలరా. మీతో ఆలోచన చేయడానికే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసిన. అదేవిధంగా సిలిండర్ ఆయిల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కట్టెల పొయ్యితో ఊది ఆ పొగ లోపడిపోయి గుండెలలో క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే కంట్ల నిండా దుఃఖంతో పిల్లని ఇవ్వాలంటే కష్టం వచ్చే పరిస్థితుల దీపం పథకం తెచ్చి, సిలిండర్ ఇచ్చి, గ్యాస్ స్టవ్ ఇచ్చి
ఆడబిడ్డల కష్టాలు తీసింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎల్ల మీకు 400కే సిలిండర్ ఇచ్చారు, నిజమా కాదా? ఈడున్న మా అత్తలు ఒకనాటి కోడన్లే, ఇవాళున్న కొత్త కోడళ్ళకు తెలియకపోవచ్చు, సిలిండర్ గ్యాస్ స్టవ్ ఎవరిచ్చారో కొత్త కోడళ్ళకు తెలియకపోవచ్చు, కానీ మా అక్కలకు తెలుసు. ఆయన కట్టెలు తెచ్చుకోనికే సేపు పొయ్యి రోజంతా కష్టపడి కట్టెలు తెస్తే పచ్చి కట్టెలతో వంట చేయాలంటే పొయ్యిలో పెడితే మండకపోతే ఊది ఊది గుండెలు ఆగిపోయి గుండెలలో పొగపోయి క్యాన్సర్తో చచ్చిపోయిన రోజు. అట్లాంటిది ఆడబిడ్డల కష్టాలు తీరువనికే సిలిండర్లు ఇచ్చి మీకు గ్యాస్ పొయ్యి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 400కే ఆయన సిలిండర్ ఇచ్చారు, ఇవాళ 1200 రూపాయలు అయింది. ఎట్లా నడవాలి సంసారం మీరు ఆలోచన చేయండి. అందుకే అక్కలారా, ఇవాళ సిలిండర్ పొయ్యి గట్లుంది, ఇండ్ల కథ చూస్తే ఇట్లుంది, పిల్లల చదువులు అట్లున్నాయి, ఉద్యోగాల కథ ఇట్లుంది. ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. బుద్ధిమంతుడని సర్ది కడతానంట, వాడు బొడ్రాయి కాడ భోజనం చేసి బోర్ల వండుకొని మళ్ళీ ఇంటికి వచ్చిండట. సంసారం ఇట్లా తయారైంది. ఇక టీఆర్ఎస్ వాడు ఒకడోడు మాట్లాడతాడు, వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు, వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు. పొంకనాల పోసికానికంటే ఎట్లేమో 3 అంట, దొడ్లేమో 36 అంట. ఇది సంసారం ఇవాళ టీఆర్ఎస్ చేతుల. అందుకే ఇక తెచ్చినాడు. ఇంతకుముందు మా రాజన్న చెప్పాడు, ఇవ్వకపోతేనేమో కాంగ్రెస్ తిడుతుంది, తెలంగాణ ఇవ్వకపోయి కాంగ్రెస్ వాళ్ళు పిల్లలు చంపిరండి. తెలంగాణ ఇవ్వగానే వాడి కోట్లు వేస్తుంది, గాడిది కట్టేసి ఇలా ఆవుకు పాలు పిండాలని చూస్తారు మా అక్కలందరూ. ఇది అవుతుందా? సాధ్యమా? టీఆర్ఎస్ గాడిదల కోట్లేసి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే బాగుండు నాయన అని మా భాగ్యక్క, సమ్మక్క, సార్లక్క వచ్చేటప్పుడు ఏ అక్కని అడిగినా కూడా ఇల్లు ఉందంటే, ఇల్లు లేదు నాయన, నాకు 3 కొడుకులు, ఏం చేయాలి చెప్తలేదు, ఇల్లు ఇవ్వకూడదు బిడ్డ అంటారు. ఇల్లు ఇవ్వాలని నాకు కూడా ఉంది, మా అక్కలకి ఎక్కియాలి. పెత్తనం వాన్ చేతులు ఉంది, పెన్ను వాన్ చేతులు ఉంది, ఇల్లు నేను ఎట్లు ఇచ్చేది? అందుకే ఈసారి పెత్తనం ఒక చేత, బర్రె ఒక చేత, గుత్తుపోవని చేతులు ఉంటే కుదిరే తల్లి. బర్రె గుత్తుప రెండోది ఒక దగ్గరనే ఉండాలి. గాడిదలకు గడ్డేసేది ఆలోచన మానాలి. అందుకే ఇవాళ కాంగ్రెస్ను ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే పేదోళ్ళకు మేలు జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో మరి అంత బాగానే చెప్తున్నాడు మా తమ్ముడు, కానీ మరి మాకేంది నాయన అని చూస్తుంది మా అక్క. మరి ఏం పేరో కానీ, ఏ పేరు అక్క? ఏ పేరు? నీ పేరు తల్లి? నవ్వుతున్నా, మా అక్క పేరు చెప్తలేదు. కాంతమ్మనా? తల్లి, అందుకే ఇంటికి పోయి మళ్ళీ ఊరికి పోయి చెప్పురి, ప్రతి పేదవాళ్ళకి ఇండ్లు లేని ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సోనియమ్మ నాకు చెప్పింది, పేదలను కలువు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పు, ఇల్లు లేని పేదలందరికీ 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఇస్తాం, వాళ్ళనే ఇల్లు కట్టుకోమని చెప్పు, నా మాటకి చెప్పని చెప్పి సోనియమ్మ నన్ను పంపించింది. ఇవాళ రైతులు అందరూ వ్యవసాయ కుటుంబాలే, ఇంటైనా బాయికాడిపోతే ఇల్లు పని అక్క చూస్తుంది. రైతులకు రుణమాఫీ అన్నాడు, పండించిన పంట కూడా గిట్టుబాటు ధర రాక వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, పురుగుల మందు చచ్చిపోతూ. వాళ్ళని కాపాడనికే రైతు అప్పుల పాలైంది కాబట్టి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేద్దాం. రాహుల్ గాంధీ వచ్చి వరంగల్లో చెప్పిపోయిండు, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పమని చెప్పిండు. అదే విధంగా ఆయన పేదోళ్ళు సర్కారు దవాఖాన పోతే మళ్ళీ మనిషి ఇంటికి వస్తాడో లేదో, సచ్చి శవమై వస్తాడో అని భయం ఉండే. అందుకే ఆయన పేదల్ని కాపాడనికే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన పేదోళ్లకు ఏ యశోద అపోలోకి పోయినా 2 లక్షల రూపాయలు ఆయన ప్రభుత్వమే బిల్లులు చెల్లించింది. ఇవాళ 2 లక్షలు సరిపోతలేవు, ఖర్చులు పెరిగినాయి. పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ వైద్యం కోసం ప్రభుత్వమే ఖర్చులు చెల్లించి దవాఖానా నుంచి మళ్ళీ మిమ్మల్ని ఇంటికాడ దించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకంలో మీకు అమలు చేస్తుంది. అదేవిధంగా పిల్లల చదువుల కోసం మీరు 2 సార్లు ఓట్లు వేసారు. ఇప్పుడేమంటుండో మీకు 2000 పింఛన్ ఇస్తున్నా, ఓట్లు నాకే అండి అంటుండు. నేను అడగదలుచుకున్న మా అక్కను, నీ కొడుకో నీ మనవనుకో ఉద్యోగం వస్తే 50,000 నెల జీతం వస్తుంది. ఈ బోడిబుండా కొడుకు ఇచ్చే 2,000 పింఛన్ నీకెందుకు తల్లి? నీ కొడుకుకు ఉద్యోగం వస్తే వాడు 50,000 సంపాదిస్తే బలాదూరుగా కాలు మీద కాలు వేసుకొని నీకే తెలిసిన వాళ్ళకి ఏదైనా ఉంటే దవాఖాన ఖర్చులకు 2,000 ఇవ్వచ్చు.
2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నీ కొడుకుకో నీ మనవనుకో సర్కారీ కొలువు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మీరందరూ అండగా నిలబడండి అని చెప్పి మా అక్కలకు చెప్పదలుచుకున్నా. ఇక ఇప్పటి దగ్గర మనం కట్టెల పొయ్యి గురించి మాట్లాడుకున్నాం, సిలిండర్ స్టవ్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ 1200 అవుతుంది. అందుకే ఇవాళ ఆడబిడ్డల కష్టాలు తీరవనికే ప్రతి ఆడబిడ్డకు సిలిండరు 500 రూపాయలకే మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 1200 కట్టాల్సిన పని లేదు. 500 రూపాయలకే మీ సిలిండర్ మీ ఇంటికి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా మా మహాలక్ష్మి గ్రూపుల గురించి కూడా గొప్పగా ఆలోచన చేస్తున్నాం. మిమ్మల్ని ఎట్లా బలోపేతం చేయాలి, ఆర్థికంగా మిమ్మల్ని ఎట్లా నిలబెట్టాలనే ఈ ఆలోచన మాత్రం ప్రియాంక గాంధీ గారు వచ్చి మీకు చెప్తారు. అదొక్కటి ప్రియాంకమ్మ వచ్చి చెప్తుంది. ఆ విషయం అప్పుడు చెప్తా. అదేవిధంగా మంత్రివర్గంలో మొదటి 5 ఏళ్ళు 0, రెండో 5 ఏళ్ళు 2 ఇచ్చిండు కానీ కుర్చీ ఇచ్చిండు కానీ పెన్ను ఇవ్వలేదు, సంతకం లేదు. అందుకే ఈసారి మన ప్రభుత్వం మంత్రివర్గంలో 4 ఆడబిడ్డల్ని మంత్రులు చేసే బాధ్యత 25% 4 ఆడబిడ్డల్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియామ్మ అండతోటి 25% మంత్రుల్ని ఆడబిడ్డలకే పెత్తనం ఇచ్చి ఈ రాజ్యం నడిపే అధికారం మీ చేతిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ఇన్ని పనులు చేయాలంటే ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాలన్నా, 5 లక్షల రూపాయలు మనకు కావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, 2 లక్షల రూపాయలు మాఫీ జరగాలన్నా, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలన్నా, 5 లక్షలతో ఉచిత వైద్యం అందాలన్నా, సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వాలన్నా, మా ఆడబిడ్డల్ని 4 25% మంత్రుల్ని చెయ్యాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి. మరి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మీరేం చేస్తారు అక్క అని నేను అడగదలుచుకున్నా. మీ చేతులుంది, అధికారం మీ చేతులుంది, పెత్తనం మీ చేతులుంది. చంద్రశేఖరరావు బ్యాటరీ ఇట్లా వెలుగుతుంది, లైట్లు పడుతున్నాయంటే ఆ బ్యాటరీకి ఛార్జ్ ఇచ్చింది మీరు, 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది మీరు. చంద్రశేఖరరావు గొప్పతనం కాదు, వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన కుర్చీ కాదు అది. మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు మీరు ఓట్లు ఇస్తే ఆయన కుర్చీలో కూర్చొని గద్దె మీద కూర్చొని గాడిలాగా వ్యవహరిస్తున్నాడు. మన కష్టాలు వింటలేడు, మనతోని మాట్లాడతలేడు. మన పేదోళ్ళంటే లెక్కలేని తనం. మన సింగరేణి గంజాయి మత్తులో ఒక తాగుబోతు గంజాయి మత్తులో 6 సంవత్సరాల పసిబిడ్డను రేపు చేసి మర్డర్ చేసింది. హైదరాబాదు నడిబొడ్డన 6 ఏళ్ల పసిపిల్ల రోడ్డు మీద ఆడుకుంటుంటే వాడు గంజాయి తాగి ఆ పిల్లను ఎత్తుకపోయి రేపు చేసి మర్డర్ చేసిండు, పట్టుకోలే. మూసీల వానలు వచ్చి నీళ్లు పోతుంటే 5 సంవత్సరాల బిడ్డ ఆడుకోనిక పోయి కాలువల వాడికి కొట్టుకుపోయి 3 కిలోమీటర్ల తర్వాత శవం తేలితే వాడు మంత్రి అంటాడు పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, రోడ్డు మీద వదులుతారా అంటాడు. వాడు మంత్రి మనిషి కంత్రిగాడ. మీరు ఒకసారి ఆలోచించి నిన్నటికి నిన్న నిజామాబాద్కు సంబంధించిన కుటుంబం ఊర్లో బతకలేక పట్నం పోయి పని చేసుకుంటారు. వాళ్ళు పనికి పోతే 4 సంవత్సరాల పసిబిడ్డ రోడ్డు మీద ఆడుకుంటుంటే 4 వీధి కుక్కలు వచ్చి ఆ పిల్లగాన్ని వీక్కొని తిని చంపేసినాయి. నిన్ననే వాడంటాడు కుక్కల్ని రోడ్ల మీద పిచ్చి కుక్కల్ని పట్టుకోవాల్సిన మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తాడంట, ఆపరేషన్ చేపిస్తాడంట. పిల్లగాన్ని కలిసి చచ్చిపోతే కుటుంబాన్ని పోయి పరామర్శించి ఆదుకోవాల్సింది ఇడిసబెట్టి వాటిని కుటుంబ నియంత్రణ చేస్తా అంటాడు. వాడు బుద్ధున్నోడేనా, అన్నం తినేటోడేనా అని నేను అడుగుతున్నా. వాడు మాత్రం F1 రేసులని సినిమా తారలతోని పెట్టుబడిదారులతోటి కులుకుతున్నాడు, పెలుకుతున్నాడు. పేదోళ్ళ పిల్లలకు సావులకు వాని కనీసం కనికరం లేదు, మానవత్వం లేదు. చచ్చిపోయినందుకు కనీసం ఆ కుటుంబాన్ని కలిసిన పాపాన ఓలే, ఇంత సాయం చేసిన పాపాన ఓలే.
అంటే పేదవాళ్ళ ప్రాణాల విలువ, ఆడబిడ్డల ప్రాణాల విలువ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్లుందో మీరు ఆలోచన చేయండి అక్కలారా. అందుకే ఇవాళ మీకందరికీ చేతులెత్తి దండం పెట్టి నేను చెప్పదలుచుకున్నా, సత్యన్న ఎమ్మెల్యే కావాలనో నేను ఇంకేదో పదవి రావాలనో కాదు, ఇవాళ ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టే శక్తి మీ చేతులు ఉంది. ఇవాళ మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోండి, రాజ్యం మీద అవుతుంది, ఆడబిడ్డల రాజ్యం అవుతుంది, మహిళా రాజ్యం అవుతుంది, మహిళలకు శక్తి వస్తుంది, మీకు ఆర్థికంగా నిలబడతారు, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి. మన పిల్లగానికి ఉద్యోగం వస్తే 50,000 60,000 వాడు సంపాదిస్తే ఎవరి దగ్గర పోయి మనం ఎందుకు చేయి చాపాలా, ఎవరిని ఎందుకు అడుక్కోవాలి? మనం ఏమైనా పిచ్చమెత్తుకొని బతికేటోళ్ళమా? వాడేమో దానం వేసేటోడో మనమేమో అడుక్కునేటోళ్ళమా? మనకు ఆత్మగౌరవం లేదా? మన పిల్లలకు ఉద్యోగాలు వద్దా? వాడు ముఖ్యమంత్రి అవుతాడు, అల్లుడు మంత్రి అవుతాడు, కొడుకు మంత్రి అవుతాడు, బిడ్డను ఓడగొడితే ఎంపీని చేస్తాడు, ఎమ్మెల్సీని చేస్తాడు, సడ్డకుని కొడుకుని ఎంపీని చేస్తాడు, చుట్టపోని మంత్రిని చేస్తాడు. వాని ఇంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి, కానీ మన ఇంట్లో పిల్లగానికి ఉద్యోగం వద్దా అని నేను అడుగుతున్నా మా అక్కని. మనం ఇచ్చిన అధికారంతోనే కదా వాని కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డను ప్రజలు ఎంపీ ఓడగొడితే ఎమ్మెల్సీ నౌకరు ఇచ్చిండు. చుట్టపోడు వినోద్రావును కరీంనగర్లో ఓడగొడితే ఇవాళ ఆయన కూడా పెద్ద ఉద్యోగం ఇచ్చాడు. ఎర్రబల్లి దయాకరావును మంత్రిని చేసుకున్నాడు. పెత్తనం ఆయన చేతులు ఉంటే ఆయనకు కావలసినట్టు రాజ్యం నడుపుతాడు. అందుకే ఇవాళ నేను అడగదలుచుకున్నా, అందుకే ఇవాళ నేను మా అక్కలకు చెప్పదలుచుకున్నా, ఆ పెత్తనం ఏదో మీ చేతిలో పెట్టుకోండి, ఆ అధికారం ఏదో మీరు తీసుకోండి, ఆ అధికారాన్ని మీరు చెలాయించండి. ఇవాళ 23 లక్షల కోట్లు ఖర్చు పెట్టండి ఈ 9 ఏళ్ళలో. ఎక్కడికి పోయినాయి? ఏ పేదకు రైతు రుణమాఫీ జరగలే, ఏ పేదలకు ఫీజు రియంబర్స్మెంట్ జరగలే, ఏ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. ఇంత దుర్మార్గంగా 23 లక్షల కోట్లు ఎవడెత్తుకపోయిండు, ఎవడు ఇచ్చేసిండు ఇవాళ ఆలోచన చేయండి. అందుకే అక్కలారా, ఎన్నికలు వచ్చినప్పుడు వాడో వీడో వస్తాడు, అదో ఇదో ఇస్తాడు, సాయంత్రం పూట గోడ సాటి ఎంబడి వస్తారు, రొట్టెలు చేస్తుంటే పక్కన కూర్చుంటారు, అదక్క ఇదక్క అని మాట కలుపుతారు, ఏదో ఒకటి చెప్తారు. ఇంటి ఆయనకు ఆఫో ఫుల్లో వస్తారు, ఆయన పని మీద ఆయన ఉంటాడు, నీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు, కట్ల తలకాయ పెడతాడు, అక్క ఇది ఏదో తప్పైంది, ఇది అయితే ఉంచుకో, ఇప్పటి కాడికి అరతులం బంగారం వస్తుంది కదా ఇది ఉంచుకో అంటాడు. కానీ నేను మా అక్కలకు చెప్పదలుచుకున్న, అట్లా జాలి చూస్తారంటే మీరు గుంటనక్కని పెంచుకున్నట్టే, నాగుపాముని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే. టీఆర్ఎస్ ఓనికి ఈసారి ఓటేస్తారా, వాడు ధరణి పేరు మీద ఇప్పుడే మన భూములు గుంజుకుంటుడు, ధరణి పేరు మీద మన భూల మీద ఎవనోనో వెనకటికి ఎవనో పోయినో మన కమ్మినోని భూల పేరు రాస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి బాగా చెప్తా భూమి కూడా రాపించుకొని పోతాడు. ఇక మేము చేయగలిగింది చెప్పగలిగింది ఏం లేదు. అందుకే ఈసారి జాగ్రత్తగా ఉండి మా అక్కలందరూ మంచి ఆలోచన చేసి ఈ భూపాలపల్లి గడ్డ మీద నుంచే మా మహిళా శక్తి నిద్రలు ఇవ్వాలి, మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్న, మా అక్కలకు 4 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల మంది ఆడబిడ్డలు. మీరు అనుకుంటే ఎవరు ఓటు వచ్చినా రాకపోయినా ఆడబిడ్డలు ఒక 1 సైడ్ ఓటేస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది, మీ ప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. మీ రాజ్యం మీ చేతులుంది, మీ అధికారం మీ చేతులుంది, మీ నిధులు మీరే రాసుకొని తీసుకునే అధికారం మీ చేతులు ఉంటుంది. ఇవాళ ఆలోచన చేసి ఎవరెన్ని చెప్పినా మనసులో పెట్టుకోండి. ఈ వేదిక మీద నుంచి భూపాలపల్లిలో మా ఆడబిడ్డలలో వచ్చిన చైతన్యం రాత్రి చెప్తే పొద్దున వరకు ఇన్ని 100 మంది ఇక్కడికి వచ్చి కూర్చొని సంఘాలలో ఉన్న చైతన్యం, ఆడబిడ్డలో ఉన్న మహిళా శక్తిని బలాన్ని మీరు ప్రదర్శించారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో మహిళలతో సమావేశం ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందరి మహిళల్ని మేల్కొల్పుతా, అందరి మహిళల్ని మళ్ళొక్కసారి మీ బలాన్ని మీరు చూపించండి. మనం చూసినాం, హనుమంతుడు బలం హనుమంతుడికి తెలియదంటే చెప్పే వరకు. మా అక్కలకు కూడా వాళ్ళ బలం వాళ్ళకి తెలుస్తలేదు. ఓటు మీదైనా నాదైనా ఈ డాక్టర్ గారిదైనా మన రాజన్నదైనా అంత ఒకటే అక్క. ఆయన ఓటేస్తే 10 ఓట్లు కాదు, మనం ఓటేస్తే ఒక్కటి కాదు. మన ఓటైనా ఒకటే, వాళ్ళ ఓటైనా ఒకటే. మన ఓటుతో ప్రభుత్వం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ మా అక్కలందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఎట్లక్క ఇంత అయినా చెప్పినా మళ్ళా గొంతు సల్లవాటది. ఫామ్ హౌస్లో పండుకున్న కేసీఆర్కి వినిపించాలి, వేసింది దిగాలి, సరేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు అక్కలారా. అందరూ కూడా దయచేసి మా అక్క చెల్లెళ్ళు భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకొని
మన రేవంత్ అన్న అడుగులో అడిగేసి మొగుళ్ళపల్లి మండల కేంద్రంకి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని మీ అందరికి కూడా రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.